చేస్తాడు, ఇప్పుడు ఇంకా పక్కా చేపిస్తాడు. ఈ యొక్క ఏవేవైతే అన్ని రాంగ్ ఆయన చేసి ముందు సెట్గా తినండి. మనం చూస్తున్నాం స్వీట్లు కూడా పంపిణీ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నేతలకు, అక్కడ ఉన్న నాయకులకు, ముఖ్యంగా నవీన్ యాదవ్కు చిన్నప్పటి నుండి ఒక స్నేహితుడి కొడుకుగా అనేకటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రకాష్ గౌడ్ మనతో ఉన్నారు. ముఖ్యంగా మీ స్నేహితుని కొడుకు నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పెరిగాడు, ఆయన గురించి మీరే మాట్లాడారు. చిన్న శ్రీశైలం యాదవ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ మేమంతా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటే కలిసి ఉంటాము. నవీన్ యాదవ్ ఎడ్యుకేషను అన్ని డెవలప్మెంట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు అన్ని మంచి పనులు చేపిస్తాం. ముఖ్యంగా మీరంటే మీకు చిన్నప్పటి నుండి నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పెరిగాడు. నవీన్ యాదవ్ యొక్క అంటే రౌడీ అనేటువంటి ఆరోపణలు కూడా విన్నారు. దీని మీద మీరేమంటారు? ఒక్క చీటింగ్ కేసు లేదు, మేము ఎత్తుకొని తిరిగినాము. ఆయన ఎలాంటి ఒక్క చీటింగ్ కేసు బి లేదు. అది ఉత్తగా వాళ్ళ నాన్న పేరు చెప్పి ఈయన పేరు చెప్పారు ఓడిపోతాడని. అలాంటిది ఏమి లేదు. ఇవాళ ప్రజలే మొత్తం ఆయనకి 80,000 ఓట్లు వేసి గెలిపించారంటే 80,000 మందికి తప్పు ఉంటే గెలిపిస్తారా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా యువకులు కానీ మొత్తం నియోజకవర్గం పీజీఆర్ రెడ్డి ఉన్న 78 నుంచి మేమంతా కార్యకర్తలు. నవీన్ వచ్చినందుకు ఇలా పీజీఆర్ కార్యకర్తలు మొత్తం మన జూబ్లీస్ నియోజకవర్గం ముసలోళ్ళ కాడికి వచ్చి పనిచేసారు. కాంగ్రెస్ అభిమానులం అంతా అందు గురించే నవీన్ యాదవ్ని గెలిపించిన. ఇప్పుడు కాంగ్రెసే ఉంటుంది ఇక్కడిగా. ముఖ్యంగా పీజీఆర్ కొడుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనున్నంతసేపు జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వను అని చెప్పి. దీనికి మీరేమన్నా ఈరోజు సమాధానం చెప్పమానండి. ఈ జెండా ఈరోజు ఎగిరిచ్చానంటే వాడి తండ్రికి పుట్టి ఆయన తండ్రి మాట దేవదాటాడు. మేము ఆయన తండ్రి అని అనుచరులం కాదు, ఆయన శిష్యులం. మేము పి జనార్దన్ రెడ్డి శిష్యులము. తండ్రికి పుట్టిన బిడ్డ విజయరెడ్డి గారు వచ్చి మొత్తం ప్రచారం చేసి కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఎంతో మద్దతుగా పలికింది. అలాగే జనార్దన్ రెడ్డి ఆశయాలు మేము ఎప్పుడు కూడా మరవము. ఆయన ఒక అభివృద్ధికి ఆయన చేసిన రోడ్లు ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా నవీన్ యాదవ్ తోటి వేపించడానికి మేము ముందుంటాము. పి జనార్దన్ ఆశీర్వాదం ఉన్నాయి. ఇలా ఆయనకు ఆత్మకు శాంతి అయింది. ముఖ్యంగా అంటే పీజీఆర్ ఆశయాలు కొనసాగించే రాజకీయ వారసుడు నవీనే తప్పక. ఇక విష్ణువర్ధన్ రెడ్డి అయిపోయిన చాప్టర్ క్లోజ్. సునీతమ్మ జుబ్లీస్ ఆడు దోమలగూడలో ఈ రోజు నుంచి చాప్టర్ క్లోజ్ అయ్యేది. మేమే జనార్దన్ రెడ్డికి ఈరోజు ధూపం పెట్టాలన్నా ఆయన శిష్యులము కాబట్టి పీజీఆర్ యొక్క అనుచరులం అనుకో, ఆయన తమ్ముళ్ళం అనుకో, కొడుకులం అనుకో. మేము అదేవిధంగా అన్ని వర్గాల వారు, దళితులు అంటే కాంగ్రెస్ అంటే దళితులు నాయకులు కూడా మాకు ఎంతో సాయం చేశారు. ముఖ్యంగా మీరు అంటే గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఉండి ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తగా అనేకమైనటువంటి కేసులు కూడా మీ మీద. మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? మేము చాలా మాకు సంతోషం ఉంది. జుబ్లీసే మొత్తం పండుగ వాతావరణం, పండుగ చేసుకుంటారు. మన దసరా పండుగ వస్తే ఎట్లా ఉందో దసరా పండుగ కన్నా ఎక్కువ పండుగ చేసుకుంటారు జుబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీ. గతంలో పీజీఆర్ ఎట్లా గెలిచిండో ఆ విధంగా ఇప్పుడు నవీన్ అందరూ పీజీఆర్ లెక్క గెలిపించి నవీన్ కూడా అభివృద్ధి పనులు ముందుంటాడు. ఎక్కడ చూసినా రోడ్లు కాలనీలు మొత్తం అష్టదిష్టంగా ఉన్నాయి. అవన్నీ కంపల్సరీ ఫిలప్ చేస్తాడని మేము నవీన్ను అందుకనే గెలిపించినామని పబ్లిక్ కూడా అంటారు. చాలా సంతోషంగా ఉన్నారు. చిన్నపిల్లలు కాంచి నవీన్ గురించి చాలా పొగుడుతున్నారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వీట్లు కానీ పండుగ పండుగ వాతావరణం మొత్తం దసరా పండుగ ఎట్లుందో అట్లా ఉంది ఇప్పుడు మనకు. ముఖ్యంగా మీ మీద కొన్ని కేసులు కూడా గత బీఆర్ఎస్ పాలనలో కేసులు కూడా మీ మీద నమోదయ్యాయి. మీరు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో తిరుగు. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా ఫీల్ అంటే మాకు ఒక ఎమ్మెల్యే వచ్చిండు నవీన్ ఉన్నోడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేము ఇప్పుడు ఎవరికి భయపడేది లేదు కదా. నవీన్ ఒక విజన్తో పోతుండు. ఏంది వాళ్ళు అంతా ఆయన చేసిన దుర్మార్గం పనులు అయితే నవీన్ చేయలేడు. ఎందుకంటే అందరిని కలుపుకొని పోతాడు కాబట్టి ఈ అందరు పబ్లిక్ ఓటర్లు కూడా భయపడే అవసరం లేదు. వాళ్ళ లీడర్లు కూడా ఏం భయపడే అవసరం లేదు. ఆ మాగంటి లెక్క దుర్మార్గం పని అయితే చేయడు నవీన్. మాకైతే నమ్మకం ఉంది. నవీన్ మంచిగా అందరినీ కలుపుకొని తీసుకెళ్తాడని నమ్మకం ఉంది మాకు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటుండు రౌడీ రాజ్యం వస్తుంది నవీన్ గెలిపిస్తే అని ఎన్నికల ప్రచారంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద రౌడీ రాజ్యం అంటే ఇవాళ ఓట్లు వేయరు కదా. రౌడీ రాజ్యం అంటే ఓట్లు ఎందుకు వేసారు మళ్ళీ? రౌడీ కాదు కదా. ఇన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయలే కదా. మాగంటి గోపినాథ్ ఒక చీర ఇచ్చిండు, 100 రూపాయల చీర ఇచ్చిండు. 50 రూపాయల చీర ఉంటే 100 రూపాయల చీరే అది గిఫ్ట్, ఒకటి 20 రూపాయలు గిఫ్ట్ ఇచ్చిండు. నవీన్ అయితే అట్లా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి శ్రీమంతం చేసిండు. మళ్ళా పిల్లలకు అక్షరాభ్యాసం చేసిండు. కొన్ని వేల ఒక 2-3 వేల పిల్లల్ని చదివిస్తుండు నవీన్. అట్లా ఎవరన్నా ఏ లీడర్ కానీ ఏ మినిస్టర్ కానీ చేసిండు అన్న ఇంతవరకు చేయలే కదా.
అందులో నవీన్కు అట్లా సేవా కార్యక్రమం చేసి ఇట్లా కొంతమంది చాలా పబ్లిక్ కూడా అరే నవీన్ మంచి వ్యక్తి 2 సార్లు ఓడిపోయాడు, ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది, గవర్నమెంట్ కూడా ఉంది, పనులు కూడా అభివృద్ధి అవుతాయి. మన 10 ఏళ్ళ నుంచి మన గవర్నమెంట్ లేదు, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, డ్రైనేజీలు కానీ వాటర్ సివేజేజ్ లైన్ కానీ పొల్యూషన్ వస్తుంది. మన గోపీనాథ్ గెలిచి 12 ఏళ్ళని ఒక్కరోజు కూడా స్లమ్ గురించి పట్టించుకోలే, కాలనీ నుంచి పట్టించుకోలే, రోడ్డు కూడా ఇరుకు రోడ్డు ఉంది, ఇవన్నీ ప్రాబ్లంతో పబ్లిక్ కూడా రేవంత్ అన్న కూడా మీటింగ్ చెప్పినప్పుడు చెప్పిండు కదా, ఎరాడాల మీటింగ్ చెప్పినప్పుడు నేను నవీన్ని గెలిపిస్తే మీరు ఈ జూబ్లీస్ నేను పర్సనల్గా తీసుకొని జూబ్లీస్కు ఏం కావాలో నేను ముందు జూబ్లీస్ చేస్తా, గతంలో పీజీఆర్ ఎట్లా చేసిండో అట్లా చేసి చూపిస్తా అని రేవంత్ రెడ్డి కూడా మాటిచ్చిండు, నవీన్ కూడా మాటిచ్చిండు. మొత్తంగా అంటే కాంగ్రెస్ గెలుపు, ఇటు పీజీఆర్ ఆశయాలను కొనసాగిస్తాము. రౌడీ షీటర్ అనుకునేది ఉంటే ఇంత మెజార్టీ రాదు, ఇంతమంది ఓట్లేరు, ఇప్పుడైనా కూడా వాళ్ళు తెలుసుకొని విమర్శలు మానాలి అన్నటువంటిది ఇటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొదటి నుండి మెజార్టీ చూపిస్తున్నటువంటి నవీన్ యాదవ్ చివరి వరకు కూడా దాదాపుగా 30,000 మెజార్టీ సాధిస్తుందన్న నమ్మకం మాలో ఉంది. అదేవిధంగా గత ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చి జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తిగా జూబ్లీహిల్స్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నటువంటి విషయాన్ని ఇక్కడ కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాజు గారు ఓకే రైట్, శ్రీనివాస్ గారు మీరు అలాగే హోల్డ్ ఉండండి, దీనిపై మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి ఎలా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తోంది, ఎక్కడ కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది కనిపి ఎక్కడ కూడా కాంగ్రెస్ ని అధిగమించినట్టు ఎక్కడ కనబడలేదు ఏ రౌండ్ లో చూసినా. బీజేపీ గురించి అసలు మనం చర్చించుకోవడం అనవసరం అనుకోండి. రామ్ నరేష్, ఏంటి బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యల్ని ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపినట్టు కనబట్టలేదు, బీఆర్ఎస్కి ఎందుకని ఎవరు కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు, మొత్తానికి అన్ని డివిజన్స్ లో కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఆధిక్యత కనిపిస్తోంది. రామ్ నరేష్, ప్రచారంలో జోరైతే కనిపించింది, కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆ జోరు కనిపించలేదు. పోల్ మేనేజ్మెంట్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇది ఆ ఫలితాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రౌండ్కి కూడా అంటే ఏదైతే ఫస్ట్ రౌండ్లో మాత్రమే నెక్ అండ్ నెక్ ఫైట్ ఇచ్చారు తప్ప మిగతా ఏ రౌండ్లో చూసినా కూడా ఎక్కడ పోటీ అయితే కనిపించలేదని చెప్పి ప్రతి రౌండ్లో కూడా నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుంది, ఆ డివిజన్లో ఆధిక్యం వస్తుంది అనుకున్న డివిజన్లలో కూడా ఏకపక్షంగా ఎన్నికలు అయితే సాగిన పరిస్థితి ఉంది. ప్రతి రౌండ్లో కూడా 2,500 నుంచి 3,000 వరకు లీడ్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 8 రౌండ్లు పూర్తయిపోయి 9వ రౌండ్ కూడా పూర్తవడానికి అయితే వచ్చింది. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా దాదాపు 23,000కు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ముందు సాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము పోటీలో ఉంటాము, మేము గెలుస్తాం, మెజార్టీ ఎంతో లెక్కించాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దానికి తారుమారైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా నవీన్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరే ఈ క్రెడిట్ దక్కించుకునేందుకైతే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మంత్రులకు బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా తాను రోడ్ షోలు నిర్వహించడం కానీ అదేవిధంగా ఇటు ప్రచారంలో కూడా అంతా తానే వ్యవహరించిన పరిస్థితి ఉంది. ప్రజలకు సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ని నమ్ముకోవాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు నవీన్ యాదవ్ లోకల్ అభ్యర్థి, గతంలో పోటీ చేసి ఓడిపోయి ఈ వేవ్ అంతా కూడా అంటే సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ భావించింది. కానీ సైలెంట్ ఓటింగ్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే సీఎం ప్రచారంలో చెప్పినట్టుగా 30,000 మెజార్టీ వస్తుందన్నారు, దాదాపుగా ఆ రేంజ్లోనే మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అంటే 8వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 23,000కు పైగా మెజార్టీ ఉందంటే మరొక 2 రౌండ్లు అంటే 9వ రౌండ్ కూడా పూర్తి అవడానికి వచ్చింది. మరొక రౌండ్ కూడా ఉంది. ఈ 2 రౌండ్లో కూడా దాదాపు ఇంకొక 3 నుంచి 4,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో దాదాపు 25,000 పైన మెజార్టీ అయితే వచ్చే అవకాశాలు అయితే పక్కగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు పోటాపోటీ ప్రచారాలు అయితే నిర్వహించారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఎన్నికల ఫలితాల్లో మాత్రం వన్ సైడ్గా అయితే ప్రజలు నిలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ హైదరాబాద్ సంబంధించి కానీ అదేవిధంగా పార్టీ పార్టీతో ప్రచారించిన పద్ధతి కూడా అది ప్రజలకు పూర్తిగా వెయ్యి పరిస్థితి తెలియదని చెప్పొచ్చు. ఇంద్రమ పాలన కావాలి, సంక్షేమం కావాలంటే అదేవిధంగా సంక్షేమం కావాలి, కాంగ్రెస్ ను గెలిపించాలని చెప్పి సీఎంలకైతే ప్రజలు మొగ్గు చూపిన పరిస్థితి. ఇప్పుడు జూబ్లీ చాలా పైకి అంతగా భావించవచ్చు.
కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు రాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఈ జేఎస్పీ అయితే పొడుస్తా పిడుస్తా అన్నారు. కంటోన్మెంట్